తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు బరిలోకి దిగడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా కూడా గత ప్రభుత్వానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేసింది చెప్పవచ్చు. మనం ముఖ్యంగా చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో పాలకీడు మండలం కావచ్చు, ఇటు చివల మండలంలో కావచ్చు, పూర్తిగా బీసీలకు ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బీసీ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టిజాన గారు రావడం జరిగింది. అసలు ఎందుకు బీసీలకు అన్యాయం జరిగిందో వారి మాట చూస్తాం. అలా చెప్పండి, ఈరోజు ఎందుకు మీరు కలెక్టరేట్ కార్యాలయం రావడం జరిగింది, అధికారులు మీకు ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారుతాయి, బీసీలకు రాజ్యాధికారంలో వాటా వస్తుంది అనేటటువంటి ఆలోచనతోనే మరి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారనేటటువంటి ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గించి 42% రిజర్వేషన్ ఇస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి వాళ్ళ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి అవసరమైతే ప్రధాని మెడలుంచైనా ఈ కేంద్ర ప్రభుత్వం మెడలుంచైనా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరాన రెడ్డిజాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో బీసీల ఉసురు పోసుకొని బీసీలకు గతంలో ఉండబడినటువంటి కనీసం 33% రిజర్వేషన్ కూడా ఇవాళ అమలు కాకుండా ఒక డెడికేషన్ కమిషన్ అని వేసి మరి ఆ యొక్క డెడికేషన్ కమిషన్ని ఏదైతే జిల్లాల యూనిట్గా, మండలాల యూనిట్గా, గ్రామ పంచాయతీల యూనిట్గా గతంలో చేస్తే కనీసం మండలానికి ఒక 4-5 గ్రామ పంచాయతీలైన బీసీలు వచ్చి మరి రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీలు మండలానికి ఒక 5-6 గ్రామాల్లో రాజకీయ వాటా సాధించుకొని ఆ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి బీసీలని ఇవాళ నిండుగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిండా ముంచి వాళ్ళని కనీసం ఇవాళ ఒక సూర్యాపేట జిల్లాలో చూసుకుంటే చివ్వేముల మండలాన్ని ఎందుకయా ఇట్లా చేసిరని అధికారులను అడిగితే మమ్మల్ని కాదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తా ఉన్నారు. డిఎల్పిఓ నారాయణ రెడ్డి గారట మేము కాదండి ప్రభుత్వం అంటారు. మరి వీళ్ళు ఎవరి జీతాలు ఇస్తే తీసుకొని ఈ సీట్లలో కూర్చోడం మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం అంటే ఎవరు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ ప్రజల పన్నులతోని జీతాలు తీసుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు కనీసం ఈ ఉమ్మడి జిల్లాలో, ఈ సూర్యాపేట జిల్లాలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మండలాల్లో కనీసం ఒక మండలంలో ఒక్కడికి కూడా బీసీ రిజర్వేషన్ రాలేదనేటటువంటి వాస్తవాన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయారా అని అడిగితే వాళ్ళు పంపిన జీవో ప్రకారం మేము అమలు చేసినామని చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యపు సమాధాన్ని, ఈ బీసీ సమాజం మీద నిర్లక్ష్య వైఖరిని మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండిస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ కుట్రలు, ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకాన్ని బీసీ సమాజం మరి ఇప్పటికైనా ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేము బీసీ పక్షపాతిని, బీసీలకు మా మొత్తం రిజర్వేషన్ కోసం పోరాడేది మేము అంటున్నారు. కానీ ఇప్పుడు రాజ్యాధికార పార్టీ వచ్చినాక కూడా ఏ పార్టీ కూడా అధికారులను అడిగిన దాఖలాలు లేవు. దాన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా బీసీ సమాజమా ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ దొంగలు, ఈ అగ్రవర్ణ పార్టీలు బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ పేరుతోనే మరి ఏ రకమైనటువంటి మోసం చేస్తున్నారో గమనించాలి. ఇవాళ గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి రిజర్వేషన్ కూడా ఇవాళ నోచుకున్నటువంటి పరిస్థితి. మరి మొన్నటికి మొన్న 42% రిజర్వేషన్ కొట్టేయగానే ఇవాళ మొసలి కన్నీరు మార్చి ఆ రోజు బంద్కు పిలుపునిచ్చి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీడియాలో కనపడిపోయినటువంటి ఈ పార్టీలు ఇవాళ ఎక్కడున్నాయి? 42% పోతే పోయింది, కనీసం పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారమైనా వస్తాయనుకొని ఆశపడ్డటువంటి బీసీ వర్గాలకు ఇవాళ మరి వాళ్ళ ఆశలు అడియాశలైనటువంటి సందర్భం. మరి ఇప్పటికైనా ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండబడినటువంటి మా బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికి కూడా పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సోదరులారా, 78 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఈ దొంగలు, ఈ అగ్రవర్ణ కపట ప్రేమతోని ఇవాళ బీసీ వర్గాల్ని మోసం చేసి మరి బీసీలు చైతన్యవంతులైతే బీసీలు స్థానిక సంస్థల్లో ఎక్కువ శాతం అధికారంలోకి వస్తే మరి వాళ్ళ
భవిష్యత్తులో చట్టసభల్లో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం ఉంటదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి పార్టీలని మరి మీరు ఎడమ చేయితోని మురికాలలో ఇసిరేసి ఆ జెండాల్ని మరి వాళ్ళ ఈ బీసీ జాతి కోసం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇవాళ ఈ రాష్ట్రంలో మరి గత 5-10 సంవత్సరాల నుంచి అగ్రవర్ణ పార్టీలు ఎండగడుతూ మరి ఆ పార్టీలను భూస్థాపితం చేసే లక్ష్యంగా ముందుకు వస్తా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి వాళ్ళ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలను ఎండగట్టి మన సమాజాన్ని చైతన్యపరచుకొని మనకు ఎవడో ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు కాదు, ఎవడో ఇచ్చేటటువంటి బీఫామ్లు కాదు, అక్కడ ఉండబడినటువంటి అన్ని జనరల్ స్థానాల్లో మరి మనం పోటీ చేసి మన జనాన్ని ఇవాళ రాజ్యాధికార పార్టీ పక్షాన నిలబడి గెలిపించుకొని వీళ్ళని చట్టసభలకు దూరం చేసి ఆ రాజ్యాంగ సవరణ చేసుకునేటటువంటి స్థానంలోకి మనం పోవాల్సిందిగా అన్ని పార్టీల్లో ఉండబడినటువంటి మా బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే మీరు బీసీ కుటుంబాలకు బీసీ సంబంధించినటువంటి వర్గాలకు ద్రోహులుగా మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు ద్రోహం చేసి మనల్ని మోసం చేసి కామారెడ్డి డిక్లరేషన్ తోని మరి అనేక రకాల హామీలు ఇచ్చి వాళ్ళ హామీలు తుంగలో దిక్కి ఒక డెడికేషన్ అనేటటువంటి కమిషన్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీకి పోతే 60-70% ఉండబడినటువంటి బీసీలకు ఒక వార్డు మెంబర్ కూడా లేనటువంటి దుర్మార్గం ఈ 70-80 ఏళ్లలో ఎప్పుడు కూడా లేదు. ఈ దుర్మార్గమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ఈజాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని ఏరియాలకు అన్యాయం చేసుకుంటూ ఆ రెడ్డి జాతిని నింపేటటువంటి కుట్ర చేస్తా ఉండు. మరి రెడ్డి జాతి చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని, ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని ఖండించాల్సిందిగా ఆ పార్టీలన్నింటినీ కూడా బైకాట్ చేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చివరిగా చెప్పండి, మీరు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక సూర్యాపేట జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రిజర్వేషన్ల మీద మీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఖచ్చితంగా చట్టపరమైనటువంటి పోరాటం చేస్తా ఉంటాం. అంతేకాదు ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా వర్గాలని ఇవాళ మా వర్గాలందరూ కూడా ఇవాళ చూస్తా ఉండ్రు, గమనిస్తా ఉండ్రు. ఈ రిజర్వేషన్ లేనిది 42% రిజర్వేషన్లని కొద్ది రోజులు డ్రామా చేసిర్రు, మళ్ళా పాత పద్ధతులని కొద్ది రోజులు డ్రామా చేసిర్రు. లాస్ట్కి వచ్చేసరికల్లా కనీసం ఆ 33% కూడా లేకుండా 0 రిజర్వేషన్ ఇవాళ చివల మండలం కావచ్చు, పాలకేడు మండలం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, పెనుబాడు కావచ్చు, ఎక్కడ చూడు నిల్లు 2 మండలాలలో 0 రిజర్వేషన్. మిగతా వాడికి పోతే 2-3 గ్రామ పంచాయతీలు గతంలో 5-6 ఉన్నటువంటి వాటిని కూడా ఇవాళ తగ్గించేసామని అంటే ఇవాళ డెడికేషన్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది, అక్కడి నుంచి జీవో ఇచ్చి ఇక్కడ అమలు చేసామంటా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏం చేస్తున్నారా అంటే సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మేము ఈ పార్టీ రాజ్యాధికార పార్టీ పక్షాన వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలన్నింటినీ కూడా ఎండగడతా ఉన్నాం. ఇప్పటికే మా సమాజం అనేక సందర్భాల్లో చైతన్యవంతమై వాళ్ళ చైతన్యాన్ని కూడా చూపించినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ పార్టీలని బొంద పెట్టడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మా జాతుల్ని చైతన్యం చేసుకునే పనిలో మా పార్టీ ఉందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలకు మాత్రం ఈసారి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ స్థానిక సమరాలకు మాత్రం ఇప్పుడే మననే అధికారులు మొత్తం పెద్ద ఎత్తున కూడా ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చిందని ప్రకటన జరిగింది. తీరా చూస్తే మాత్రము బీసీలకు మాత్రం అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చేటువంటి బీసీ స్థానాలు కూడా ఈసారి లేకుండా చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల మీద ఎంత కపట ప్రేమ చూపించిందో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలు అన్యాయం తప్ప చేసింది ఏం లేదు. ఖచ్చితంగా బీసీల కొరకు మాత్రం పోరాటం చేసేది రాజ్యాధికార పార్టీ అని కూడా చెప్పవచ్చు.